హలో మిసెస్ రావు, అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది, ఆ పరిణామాల ఆధారంగా బంగారం రేటు పెరుగుతుందా లేదా అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రెండు కీలకమైనటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, ఒమన్ కేంద్రంగా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. రెండు, 17, 18 తారీఖుల్లో రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఈ రెండు కనుక సక్సెస్ అయితే అనూహ్యంగా బంగారం రేటు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఈ రెండు ఫెయిల్ అయితే అనూహ్యమైనటువంటి రీతిగా భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఈ రెండు సంఘటనల మీద బంగారం రేటు ఆధారపడి ఉంది. ప్రస్తుతం స్వల్పంగా పెరగడం, స్వల్పంగా తగ్గడం, మళ్ళీ పెరగడం ఇలా మనం చూస్తున్నాం. కానీ ఈ వారం 10 రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల ప్రాతిపదికన భారీగా తగ్గడం కానీ భారీగా పెరగడం కానీ, అంటే దాదాపు 1,00,000 దిగువ రావటం కానీ లేదంటే 1,80,000కి చేరుకోవటం కానీ ఏదో ఒకటి జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఒమన్ కేంద్రంగా చేసుకుని ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంకొక వైపు జోరాల్ ఆర్ ఫోర్ట్ అనేటువంటిది విమాన నౌక, అమెరికాకు సంబంధించినటువంటి జోరాల్డ్ ఆర్ ఫోర్ట్ దీని పేరు. ఇది కరేబియన్ సముద్రం మీదుగా ఇరాన్ వైపు వస్తూ ఉంది. అది కదిలిందంటే ఖచ్చితంగా అమెరికా సైనిక చర్యకు ఇరాన్ మీద సిద్ధమవుతుంది అనేది సంకేతాలు. ఎందుకనంటే అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్న దాని ప్రకారం వెనుజువేలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఈ జోరాల్డ్ ఆర్ ఫోర్ట్ని ముందు దగ్గరలో ఉండేటువంటి సముద్రంలో ఉంచారు. ఆ దేశం మీద దగ్గరలో మోహరించి ఉంచారు ఈ విమాన యుద్ధ నౌకని. ఇప్పుడు కూడా ఇరాన్ వైపు ఇది దూసుకొస్తుంది కరేబియన్ సముద్రం మీదుగా. అంటే సైనిక చర్యకు ఇరాన్ మీద సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఒమన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనేది దౌత్యవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి రష్యా ఉక్రెయిన్ మధ్య 17, 18 తారీఖుల మధ్య జరిగేటువంటి చర్చలు సఫలీకృతం అవుతాయా అని అంటే ఇక్కడ ఇరాన్కు సంబంధించినటువంటి యుద్ధం ప్రారంభమైతే ఆ చర్చలు కూడా విఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బంగారం 2 లక్షల దిశగా దూసుకుపోవడానికి అవకాశం ఉంది. లేదు, ఒమన్లో జరుగుతున్నటువంటి చర్చలు సక్సెస్ అయితే కనుక అదే స్థాయిలో 1,00,000కి దిగువకు బంగారం రేటు తులం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సక్సెస్ కావడానికి, ఈ చర్చలు సక్సెస్ కావడానికి ఉన్నటువంటి సంభావ్యత అంటే ప్రాబబిలిటీ తక్కువగా ఉంది. చర్చలు విఫలం అవడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా, పెరగడానికి ఎంత అవకాశం ఉంది, తగ్గడానికి ఎంత అవకాశం ఉంది అనేది అంచనా వేసుకోవచ్చు. ఇక ఈ జోరాల్డ్ ఆర్ ఫోర్ట్ ఈ యుద్ధ నౌక కదిలిందంటే ఖచ్చితంగా యుద్ధానికే అని ఆల్రెడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు. వెనుజువేలా అధ్యక్షుడికి ఏ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి ఇరాన్ అధినేత ఖమేనీకి కూడా వస్తుందని చెప్పాడు. ఇప్పుడు దీన్ని మోహనిస్తున్నారనంటే ఖమేనీని కూడా కిడ్నాప్ చేస్తారా? ఒకవేళ అదే జరిగితే పశ్చిమ ఆసియా దేశాల్లో అల్లకొల్లలో రాబోతుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. దౌత్యవేత్తలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంది? అసలు అరబ్ నాటో ఏర్పాటు చేయాలనేటువంటి ఒక చర్చ పశ్చిమాసియా దేశాల్లో నడుస్తుంది. ఇప్పుడేమో జోరాల్డ్ ఆర్ ఫోర్ట్ అనేటువంటి యుద్ధ నౌక కరేబియన్ సముద్రంలో నుంచి గల్ఫ్ దేశాల వైపు దూసుకొస్తుంది. అంటే ఇరాన్ దగ్గరగా వచ్చేస్తుంది. అంటే యుద్ధానికి సిద్ధమైతే కనుక ఇరాన్లో ఉండేటువంటి అమెరికా అణుస్థావరాలు పేలేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే వరల్డ్ వార్ 3 దిశగా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే ఇది అమెరికా ఏం చేస్తుందంటే ఆల్రెడీ యుద్ధ విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ ఇది ఆల్రెడీ ఇరాన్ మీద ఎక్కుపెట్టి ఉన్నారు. ఇప్పుడు దీనికి అదనంగా ఇప్పుడు జోరాల్డ్ ఆర్ ఫోర్ట్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా పవర్ఫుల్ యుద్ధ వాహక నౌక. ఇది కదిలిందంటే డెఫినెట్గా యుద్ధం ఉంటేనే కదులుతుంది అనేది ఒక అంచనా.
ఈ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో పాటు యుఎస్ఎస్ ఫ్రాంక్, ఇది యుఎస్ఎస్ స్ట్రూయన్స్ డెస్పాయర్లు, యుఎస్ఎస్ మిషెల్ మార్ఫిన్లు, ఇలా రకరకాల యుద్ధ నౌకలను ఇరాన్ వైపు తరలిస్తుంది. ఏ క్షణానైనా అమెరికా సైనిక చర్యకు ఇరాన్ మీద తెగబడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇదంతా కూడా ఇటీవల కాలంలో వెనిజువేలా అధ్యక్షుడి విషయంలో ఏం జరుగుతుందో అది జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి బంగారం రేటు ఆకాశానికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తగ్గడానికి తక్కువగా ఉన్నాయి. తగ్గచ్చు, పెరగచ్చు, కానీ సంభావ్యత అంటే అవకాశాలు ఎక్కువ పెరగడానికి ఉన్నాయి. మరి ఇప్పుడు బంగారం రేటు పరిస్థితి ఏంటి ఇవాళ యాజ్ ఆఫ్ నో అనేది చూద్దాం. యాజ్ ఆఫ్ నో బంగారం రేటు పరిస్థితి చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు 197 రూపాయలు 24 క్యారెట్ల బంగారం పెరిగింది గ్రాముకి. 22 క్యారెట్ల మీద 180 రూపాయలు పెరిగింది. గ్రాము ధర 15,775 రూపాయలు ఉంది 24 క్యారెట్లు. 22 క్యారెట్లు వచ్చి గ్రాము 14,440 రూపాయలు ఉంది. అంటే తులం వచ్చేసి ఎంత ఇవాళ 1,00,000 తులం 18 క్యారెట్స్. ఇది 22 చూద్దాం. 22 క్యారెట్స్ వచ్చేసి తులం వచ్చేసి 1,44,000 ఉంది. 1800 పెరిగింది ఇవాళ. అదే 24 క్యారెట్ల తులం వచ్చేసి 1,57,000 ఉంది. 970 రూపాయలు పెరిగింది ఇవాళ. సో కాబట్టి మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 2 రోజులు తగ్గితే 4 రోజులు పెంచుతున్నారు. చూడండి, ఇదిగోండి గ్రాఫ్, పెరిగినటువంటి గ్రాఫ్ 1 ఇయర్ నుంచి పెరిగినటువంటి గ్రాఫ్ 1,75,000కు పోయింది. ఈ 1,75,000 పోయింది కాస్త ఇప్పుడు 1,53,000 చిల్లరకు వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఒకవేళ కనుక ఇరాన్ అమెరికా మధ్య కనుక యుద్ధం వాతావరణం నెలకొంటే కనుక 1,75,000 దాటి 1,80,000 క్రాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ అమెరికా తీసుకునేటువంటి చర్యల మీద మన బంగారు ప్రియులకు సంబంధించినటువంటి అంచనాలు ఆధారపడి ఉంటాయి. అక్కడ యుద్ధం జరగకూడదని మనం కోరుకోవాలి. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఫలించాలని చెప్పి కోరుకోవాలి. అప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉండేలాగా బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది. లేదంటే యుద్ధ వాతావరణం నెలకొంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి పతనం కూడా ఉండబోతుంది. ఒకవేళ ఇరాన్ మీద సైనిక చర్య కనుక అమెరికా పాల్పడితే ఊహించినటువంటి పరిణామాలని అంతర్జాతీయంగా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి దౌత్యవేత్తలు, సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే అమెరికా దూకుని చూస్తుంటే ఖచ్చితంగా ఇరాన్ మీద ఎంతో కొంత సైనిక చర్యకు పాల్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఖమేనీ ఆల్మోస్ట్ ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా అమెరికా వెనక్కి తగ్గట్లేదు. ఇది అరబ్ నాటో వైపు దారితీసే పరిస్థితులు కనపడుతున్నాయా? ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు నాటో బలహీనపడింది. అప్పుడు అరబ్ నాటో కనుక బలపడితే అంతర్జాతీయంగా అనేకమైనటువంటి ఈక్వేషన్లు మారేటువంటి అవకాశం ఉంది. అనేక రకాల దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రపంచం. మరి అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎలా ఉండే అవకాశం ఉంది అనేది మీరు ట్రోల్ చేస్తూ బంగారం రేట్ని అమెరికా ఇరాన్ యుద్ధం ఈ రెండింటికి లింకప్ చేసి మీరు బంగారం రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.